Isaac? Isaac? Oh, Diana! Isaac. Diana! At last she comes! At last she comes! Hey! I've been waiting for you. Oh. ఎవరు? రెజీనా ఇవాళ ఎక్కడికో వెళ్ళాలంది, అందుకే నేను ఇక్కడికి వచ్చావు. ఎవరైనా వింటే నవ్వుతారు. ఊళ్ళో ఒక పెద్ద మనిషి అబ్రహాం భార్య, ఇద్దరి పిల్లలకి తల్లి, నన్ను లవ్ చేసి నా చుట్టూ తిరుగుతుంటే ఐసాక్, నీకు కూడా ఒక గొప్ప వంశ చరిత్ర ఉంది. అవన్నీ గుర్తుందా? పూర్వం తెల్లదొరల కాలం నుంచి గుర్రపు పందాల బిజినెస్, వడ్డీ బిజినెస్ చేసే వంశం మీది. అది ఇక్కడ మాత్రమే కాదు, శ్రీలంకలో కొన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించిన బిజినెస్ నీది. నిజంగా నేను ఒక చాలా లక్కీ ఫెలో. కానీ జీసస్ ఆశీస్సులు మనకు ఉండవు, అది తెలుసా? ఇది పాపమైనా ఇదే నాకు ఇష్టం. ఈ కళ్ళు తెరవకో. ఇలాగే నిన్ను ఎప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. కళ్ళు మూసుకుని నీ మనసుతో చూసేది ఎవరిని? రెజీనానే. నిజం ఐసాక్, నేను కళ్ళు మూసానంటేనే నాకెదురుగా రెజీనా కనిపిస్తుంది. ఆగు, నీతో ఓ విషయం మాట్లాడాలి. I told you I have to talk to you. Not now, Regina. I'm very tired. Yes, you're tired. నాకు తెలుసు, నాకంతా తెలుసు. ఇక దాచి ప్రయోజనం లేదు. ఆ పోర్ట్ దగ్గరున్న ఇంట్లో అతన్ని కలవడానికి నువ్వు వెళ్ళావు, నేను చూశాను. సిగ్గు లేకుండా హౌ కెన్ యు బి సో? నువ్వు చెప్తున్నది నిజమే. నేను ఐసాక్ని ఇష్టపడుతున్నాను. అండ్ మోర్, ఐ విష్ టు లివ్ విత్ హిమ్. హౌ కెన్ యు సే దట్ అమ్మా, విదౌట్ ఎనీ షేమ్? నాన్న గురించి ఒక్క క్షణమైనా ఆలోచించవా? హూస్ గుడ్, హూ ట్రస్ట్ యూ? అయినా నువ్వు అబ్రహాం లాంటోడికి భార్యవైతే ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకునేదానివి. అంటే ఇన్నాళ్ళు నువ్వు నాన్న దగ్గర నటించింది నా మీదున్న ద్వేషంతో కదూ? నన్ను మా నాన్న నుంచి విడదీయాలి, అది మాత్రమే నీ మనసులో ఉంది, అవును కదూ? రెజీనా, నువ్వు చిన్నపిల్లవే. తప్పు చేసే టైం ఇంకా రాలేదు. అందువల్లే నన్ను కించపరిచేలా మాట్లాడుతున్నావు. బట్ ఏదో ఒకరోజు నీకు అర్థం అవుతుంది. బట్ జీవా, వాడికి నువ్వంటే ఇష్టం. వాడినెందుకు నువ్వు ద్వేషించట్లేదు చెప్పు. వాడు నా కొడుకు, నా ప్రతిరూపం. ఒకవేళ వాడు నాతో ఉండుంటే ఐసాక్ నా జీవితంలోకి వచ్చుండేవాడు కాదేమో. నువ్వే దానికి కారణం. వాణ్ణి మీ నాన్నతో పంపించింది నువ్వే. నువ్వు నా మీద తీసుకున్న రివెంజ్. లుక్, నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. ఐసాక్ని మర్చిపో. నాన్న వంశగౌరవాన్ని కాపాడు. ఈ ఇంటి కోడలిగా మంచి పేరు తెచ్చుకో. లేదంటే ఈ నిమిషమే నాన్నకి చెప్పేస్తా. చెప్పుకో, మీ నాన్నతో అన్నీ చెప్పుకో. ఇక్కడి నుంచి వెళ్ళడానికి నేను సిద్ధమే. అది నేను కోరుకున్నవాడితో.
ఈ వంశ గౌరవం కంటే నాకు నా జీవితమే ముఖ్యం. ఇవన్నీ నేను నా కోసం అడగలేదు, మా నాన్న కోసం. ఆల్రెడీ ఆయనకి ఒంట్లో బాలేదు. తన్ని బాధ పెడితే నేను ఊరుకోను. ఊరుకోకో. నా కన్నీరు చూడడమే నీకు సంతోషమైతే నీ ఇష్టం.